పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నరసంపేట అన్నరే నీ కొరకు దుఃఖంలో మునిగినరే బాపు కేసీఆర్ మెచ్చిన బంగారు తండ్రి పెద్ది సుదర్శనన్నా నువ్వు పెద్దల్లో కలిసినవా మన తెలంగాణ చరిత్రలో నేను నిలుపుకుంటావు మన్నుల్ల మన్నైనవా మా పెద్ది మాయమైపోతున్నవా పోరాటాల కిల్లా ఓరుగల్లు జిల్లా వరంగల్లు జిల్లాలో నరసంపేట గడ్డపైన గులాబీ జెండాను ఎగురవేసినావు గుండె ధైర్యము నీదన్నా ఉద్యమాల పొద్దు పడుపువై చివరి శ్వాస వరకు గులాబీ జెండాను ఎడల కద్దుకున్నావు పెద్ద సారుతో నడిసినవు అభివృద్ధిలోనా చెరగని ముద్రతో జనము గుండెలలోనా నిదురదీసిన మాయన్నవే గుండె ధైర్యమై కొండంత అండోలే కార్యకర్తల కుందువు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు ఓ ఉద్యమ యోధుడా ఆత్మీయ మిత్రుడా మమ్మిడిసిపోతున్నవా అనుకుంటా నీ పార్టీ తీసే దుఃఖం తండోపతండాలు జనజాతరయ్యిందే నరసంపేట్ల రోడ్లలో ఈగ ఉష్కేమో తేరాలదే ఈ మరణము పార్టీకి తీరని లోటయ్య ఉద్యమ సాచేరుడా. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లింగయ్య, చెప్పండి. ఇప్పుడే కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లిలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చున్నారు. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. ఇది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా పార్టీ అధినేత ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ 10వ రోజు దశజన్మ కర్మలో భాగంగా ఇవాళ నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలో ఇవాళ కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు కేసీఆర్ కు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఘన స్వాగతం పలికిన సందర్భం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఉదయం జనగాం నుంచి మొదలైన కేసీఆర్ కాన్వాయ్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కాన్వాయ్ మొదలైతే మొత్తం అడుగడుగున కూడా జనగామ, స్టేషన్ గన్పూర్, హన్మకొండ, పరకాల, నర్సంపేట ఈ నియోజకవర్గాల్లో అడుగడుగున కూడా కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నల్లబెల్లికి తరలివచ్చారు. నల్లబెల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ శ్రేణులతో నల్లబెల్లి ఇప్పటికే కిక్కిరిసిపోయింది. ఆ కిక్కిరిసిన జనసందోహం కార్యకర్తల మధ్యనే కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున 2.25 కోట్ల విరాళం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఇవాళ నల్లబెల్లిలోనే ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. పార్టీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ భరోసానిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కేసీఆర్ ను చూసేందుకు మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో నల్లబెల్లి ఒక జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఎక్కేసిన జనసందోహం పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి పోటెత్తుతున్నారు. గతంలో కూడా అంతిమయాత్ర కూడా చూసాం. దాదాపు వేలాది మంది అశ్వనయనాల మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర జరిగింది. ఆ తర్వాత ఇవాళ దశదిన కర్మ కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నల్లబెల్లికి తరలి వచ్చారు. దాదాపు ఒక కేసీఆర్ కాన్వాయ్ దాదాపు 500 కార్లతో నల్లబెల్లికి చేరుకోవడం, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వేలాది వాహనాలు బారులు తీరాయి. వేలాది మంది కార్యకర్తలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
అంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ జ్ఞాపకాలను పార్టీలో తమకున్న అనుబంధాన్ని నేతలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కు దాదాపు 3-4 గంటల పాటు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ కేసీఆర్ ను నల్లబెల్లికి తీసుకొచ్చారు. ఇక్కడ కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు, వాళ్ళకు అధైర్యం ఇచ్చారు. చిన్నపిల్లలు కావడంతో వాళ్ళ చదువు బాధ్యతలు కూడా కేసీఆర్ అదేవిధంగా పార్టీ చూసుకుంటుందని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నకు కూడా ఆయన ధైర్యం ఇచ్చారు. వాళ్ళ అమ్మను కూడా పరామర్శించారు. ఇంకా కుటుంబ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సోదరులు సోదరిమణులను కూడా ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొంత తోపులాట కూడా పెద్ద నివాసం వద్ద చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడి పెద్ద ఎత్తున ఒక్కసారిగా కేసీఆర్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు అదుపు చేయడం కొంత సాధ్యం కాలేదు. దీంతో కేసీఆర్ కాన్వాయ్ నేరుగా పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం లోపలికి వెళ్లాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు గుమికూడడంతో అక్కడ వాహనం కూడా నిలిపి దిగి నడిచే పరిస్థితి లేకపోవడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు కేసీఆర్ ను చూసేందుకు ముందుకు తరలి రావడంతో పోలీసులు ప్రైవేటు సైన్యం కూడా ప్రైవేటు సెక్యూరిటీని కూడా తీసుకొని వచ్చి కేసీఆర్ ను అయితే లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శ అయితే కొనసాగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ దాదాపు 1:40 పాటు పెద్ది నివాసంలోనే కేసీఆర్ ఉంటారు. వాళ్ళ తర్వాత కుటుంబ సభ్యుల పరామర్శ ఓదార్పు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కాన్వాయ్ ద్వారా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చిన కార్యకర్తలతో మాత్రం ఇవాళ నల్లబెల్లి మరోసారి జనసంద్రంగా మారింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన రోజు అంతిమయాత్రకు పెద్ద ఎత్తున వేలాది మందిగా కార్యకర్తలు తరలి వచ్చారు. ఇవాళ కూడా అంతే స్థాయిలో దాదాపు 1000 మంది కార్యకర్తలు రోడ్డు పొడవునా కేసీఆర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం కావచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున దశదిన కర్మ కూడా వేలాది మందిగా కార్యకర్తలు తరలి రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా కాసేపటి క్రితం ఏర్పడాయి. దీంతో పోలీసు భద్రత అదేవిధంగా ప్రైవేటు సెక్యూరిటీ భద్రత నడుమ కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం లోపలికి వెళ్లారు. కుటుంబ సభ్యుల్ని ప్రస్తుతం ఆయన పరామర్శిస్తున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్ తో ఉన్నారు. రాష్ట్ర స్థాయి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ కేసీఆర్ వెంట ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇంకా గురి కూడా కేసీఆర్ ను చూసేందుకు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు లింగయ్య.